2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, మాత్రేజ 4 పాదాలు, పుష్యమే 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళంతా నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో శుక్రుడు లగ్నంలోకి వస్తారు. జూన్ 8వ తారీఖు నుంచి సూర్యుడు లాభస్థానం నుంచి వ్యయస్థానానికి 14 జూన్ నుంచి రాబోతున్నారు. దశమంలో కుజుడు లాభస్థానంలోకి వస్తారు జూన్ 22వ తారీఖు నుంచి. నవమ స్థానంలో శని ఉంటారు, అష్టమంలో రాహు ఉంటారు, 2వ స్థానంలో కేతు ఉంటారు. లగ్నంలో గురువు జూన్ 2వ తారీఖు నుంచి రాబోతున్నారు. బుధుడు వ్యయస్థానం నుంచి లగ్నంలోకి జూన్ 22వ తారీఖు నుంచి రాబోతున్నారు. ఇది గ్రహస్థితి కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో సూర్యుడు లాభస్థానంలో ఉంటారు 14 జూన్ వరకు. అప్పటి వరకు చాలా చాలా బాగుంటది. ఎప్పుడైతే సూర్యుడు కుటుంబాధిపతి వ్యయస్థానానికి వస్తారో జూన్ 14వ తారీఖు నుంచి ఇబ్బందులు అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. దశమ స్థానంలో ఉన్న కుజుడు లాభస్థానంకి అయితే వస్తారు జూన్ 22వ తారీఖు నుంచి. ఈ మాసం అంతాను వృత్తిపరంగా చాలా బాగుండబోతోంది. చాలా ఆనందంగా అయితే ఉంటారు. ధనపరంగా చాలా బాగుండబోతోంది. ఈ మాసం అనేది చాలా సంతోషంగా అయితే ఉంటారు. లగ్నంలోకి గురువు రాబోతున్నారు కాబట్టి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో హంస మహాపురుష యోగం ఉన్నదో వాళ్ళకి మాత్రం ఈ మాసం అనేది చాలా చాలా కలిసి వస్తుంది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. ధనపరంగా, కుటుంబ పరంగా, సంతోషపరంగా చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు ఈ మాసం అనేది. శత్రులు అనే వాళ్ళు ఉండరు మీకు. ఆరోగ్యపరంగా అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని మీకు 9వ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉన్నారు. గురువు గారి 9వ దృష్టి కూడా శని మీద పడుతోంది కాబట్టి ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. శుభకార్యాలంటూ చేయగలుగుతారు. సప్తమ స్థానం మీద గురు దృష్టి ఉంటది. మ్యారేజ్ అవన వాళ్ళకి శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.